మనకి సెకండ్ ఆన్సర్ చీఫ్ సిటిల్స్ లెసన్ సెకండ్ క్వశ్చన్. చీఫ్ సిటిల్ మెన్షన్స్ దట్ ఆల్ థింగ్స్ ఆర్ కనెక్ట్. హౌ డస్ దిస్ కాన్సెప్ట్ అప్లై టు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ టుడే? చీఫ్ సిటిల్ ప్రకారం ప్రతి దాంట్లో ఒక సంబంధం అనేది ఉంటుంది. ఈ యొక్క ప్రకృతి అనేది బిగ్ చైన్ లాంటిది. చెట్లు నరికితే వర్షం తగ్గిపోతుంది. నీరు కలుషితమైతే మనుషులు అనారోగ్యం పాలవుతారు. జంతువులు చనిపోతే ప్రకృతి నాశనం అయిపోతుంది. సో కాబట్టి ఒకదానికి హాని చేస్తే అన్నింటినీ హాని జరుగుతుంది. అందుకే ఈ రోజుల్లో పర్యావరణాన్ని మనం కాపాడాలి అని ఈ క్వశ్చన్ కి అర్థం. ఈ పారాగ్రాఫ్ ఆన్సర్స్ 4 మార్క్స్ కి ఇంట్రడక్షన్, మెయిన్ ఆన్సర్, మోరల్, కీ పాయింట్, క్రిటికల్ కామెంట్, కోట్ ఇలా రాస్తే మనకి ఫుల్ మార్క్స్ అని పడితే ఒక్క మార్క్ కూడా మనకి పోవడం అనేది జరగదు. ఫస్ట్ ఇంట్రడక్షన్. ది లెసన్ చీఫ్ సిటిల్స్ లెటర్ ఈస్ రిటన్ బై చీఫ్ సిటిల్. He was a great tribal leader. His speech tells us how Native Americans love and respect nature. So, introduction. So, the lesson Chief Seattle's letter is written by Chief Seattle. So, Chief Seattle letter అనే ఒక పాఠాన్ని చీఫ్ సిటిలే రాశారనమాట. సో he was a great tribal leader. అతను ఒక చాలా గ్రేటెస్ట్ గిరిజన నాయకుడు. ఓకేనా, మహాన్యమైన గిరిజన నాయకుడు. ఈ స్పీచ్ టెల్స్ us how Native Americans love and respect nature. సో ఈ యొక్క స్పీచ్ ఏం చెప్తుందంటే నేటివ్ అమెరికన్ల ప్రకృతిని ఎలా ప్రేమించి గౌరవిస్తారో చూపిస్తుంది. ఓకేనా, అదే ఇంట్రడక్షన్. నెక్స్ట్ మెయిన్ ఆన్సర్. చీఫ్ సిటిల్ సేస్ everything in nature is connected, like how parts of our body work together. Everything in nature also depends on each other. If one part is hurt, all get affected. ఈ పేరాకి అర్థం ఏంటంటే అమ్మా, చీఫ్ సిటిల్ ప్రకారం ప్రకృతి మన శరీరం లాంటిది. శరీర భాగాలు అన్ని కలిసి పనిచేస్తాయి. అలాగే ప్రకృతిలోని ప్రతిదీ ఒక దానిపై ఒకటి ఆధారపడి ఉంటుంది. ఒక భాగం గాయపడితే అన్నింటికి దాని యొక్క ఎఫెక్టివ్ ప్రభావం అనేది పడిపోతుంది. అది పేరాకు అర్థం. ఓకేనమ్మా, అంటే చీఫ్ సిటిల్ ప్రకృతిని ఒక శరీరంలో పోల్చి అన్నిటికీ పరస్పర అన్ని భాగాలకు ఒకదానికొకటి కనెక్షన్ అనేది ఆధారపడి ఉంటాయని చెప్తున్నారు. ఓకేనమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ కట్టింగ్ ట్రీస్ డిఫారెస్టేషన్. కట్టింగ్ ట్రీస్ అంటే డిఫారెస్టేషన్ కాజెస్ క్లైమేట్ చేంజ్. Smoke from factories and vehicles make the air dirty, chemicals pollute water. పేరాకి అర్థం ఏంటంటే అమ్మా, ప్రకృతిలోని ప్రతిదీ ఒకదానితో ఒకటి కలిపి ఉంటుంది. చెట్లు నరికితే దాన్ని డిఫారెస్టేషన్ అంటారు. వాతావరణం మార్పులు అనేవి వస్తాయి. అలాగే ఆ ఫ్యాక్టరీలు, వాహనాలు, పొగ వల్ల గాలి అనేది కలుషితం అనేది అవుతున్నాయి. అందుకే ఒకదానికి హాని చేస్తే ప్రకృతి మొత్తం దెబ్బతింటుంది. అదనమాట పేరాకి అర్థం. అంటే చెట్లు నరకడం, గాలి కాలుష్యం, నీటి కాలుష్యం వల్ల ప్రకృతి అంతటికి ప్రభావితం అనేది అవుతుంది. అది పేరాకి అర్థం. ఓకేనమ్మా, ఈ లెసన్లో మోరల్. ది మోరల్ టీచర్స్ దట్ ది ఎర్త్ ఈస్ స్కేర్డ్ అండ్ హ్యూమన్ షుడ్ ప్రొటెక్ట్ ఇట్, నాట్ ఎక్స్ప్లాయిట్ ఇట్. సో మోరల్ చూడండి, ఇందులో మోరల్ ఏం చెప్తుంది మనకి. సో ఈ పాఠం మనకి ఏం చెప్తుంది, భూమి చాలా పవిత్రం, అర్త్ ఈజ్ సాక్రెడ్ అండ్ హ్యూమన్ షుడ్ ప్రొటెక్ట్ ఇట్. మనుషులు ప్రకృతిని రక్షించాలి. నాట్ ఎక్స్ప్లాయిట్ ఇట్, దాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఎక్స్ప్లాయిట్ అంటే మన స్వార్థం కోసం వేరే వాళ్ళని యూజ్ చేసుకోవడం. అంటే మనుషులు భూమితో చాలా హాయిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఓకేనమ్మా, అదే మోరల్. నెక్స్ట్ ఉన్నమా కీ పాయింట్. ఇందులో కీ పాయింట్ ఏంటమ్మా, ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్, ల్యాండ్, వాటర్, ఎయిర్, యానిమల్స్ ఆర్ సాక్రెడ్. ఇందులో మనకి ముఖ్యమైన అంశం ఏంటంటే కీ పాయింట్, ఆల్ ఎలిమెంట్స్ అంటే ప్రకృతిలో అన్ని అంశాలు చాలా పవిత్రమైనవి. సో భూభాగం, నీరు, గాలి, జంతువులు ఆల్ ఆర్ సాక్రెడ్, అన్ని కూడా మనం పవిత్రమైనవి. సో మనం ప్రతి వాటిని మనం గౌరవించాలి, రక్షించాలి. అదే కీ పాయింట్. ఓకేనమ్మా, నెక్స్ట్ క్రిటికల్ కామెంట్. Chief Seattle's letter is a powerful ecological warning that criticizes modern man's greed and environmental destruction, reminding us that true progress is impossible without respecting nature. క్రిటికల్ కామెంట్ అంటే ఏం తెలుసమ్మా, ఏదైనా ఒక విషయం గురించి మన అభిప్రాయాన్ని చెప్పడం, దాన్ని ఏమంటారు, క్రిటికల్ కామెంట్ అని అంటారు. ఓకేనమ్మా, అంటే ఏది మంచిదో ఏది చెడ్డదో మనకి చెప్పడమే దాని క్రిటికల్ కామెంట్. ఈ లెటర్ ఒక పవర్ఫుల్ వార్నింగ్, ప్రకృతి కోసం ఒక పవర్ఫుల్ వార్నింగ్ అనేది చెప్తుంది.
అంటే క్రిటిసైజ్ చేస్తుంది. ఏమని చెప్తుంది? మోడర్న్ మ్యాన్స్ అంటే ఇప్పుడు మోడర్న్ మ్యాన్స్ ఒక దురాశ కోసం క్రిటిసైజ్ చేస్తుంది. మోడర్న్ మ్యాన్స్ ఒక గ్రీడ్ కోసం. మోడర్న్ మ్యాన్స్ గ్రీడ్ అంటే ఏంటి? ఆధునిక మనుషులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఆశల్ని, వాళ్ళ గుణాలని విమర్శిస్తుంది. ఓకేనమ్మా, డన్. ఇంకా ఏం చూపిస్తుంది? హౌ హౌ హ్యూమన్స్ డిస్ట్రాయ్స్ నేచర్. మనుషులు ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ని ఎలా డిస్ట్రాయ్ చేస్తున్నారు ఈ యొక్క లెసన్ చూపిస్తుంది. ట్రూ ప్రోగ్రెస్ అంటే ఏంటి? ట్రూ ప్రోగ్రెస్ అంటే ఇంప్రూవ్మెంట్, రియల్ ఇంప్రూవ్మెంట్. సో దాని రియల్ ఇంప్రూవ్మెంట్ అంటారు. సో రియల్ ఇంప్రూవ్మెంట్ అనేది ఇంపాసిబుల్. అసలు అసలు ఇంప్రూవ్మెంట్ అనేది జరగడం అనేది ఇంపాసిబుల్. మనం వితౌట్ రెస్పెక్టింగ్ ది నేచర్, మనం నేచర్ ని రెస్పెక్ట్ అనేది చేయకపోతే అని చెప్తున్నారు. ఓకేనమ్మా. సో ఈ పాయింట్ లో పవర్ఫుల్ ఇకలాజికల్ వార్నింగ్ అంటే ఏంటి? స్ట్రాంగ్ మెసేజ్ అనమాట. నేచర్ ని ప్రొటెక్ట్ చేయడానికి స్ట్రాంగ్ మెసేజ్, దాన్ని పవర్ఫుల్ ఇకలాజికల్ వార్నింగ్ అంటారు. ఈ లెసన్ లో కోట్ ఏంటి? ది అర్త్ డస్ నాట్ బిలాంగ్ టు మ్యాన్, మ్యాన్ బిలాంగ్స్ టు ది అర్త్. దీని అర్థం ఏంటంటే భూమి మనకు చెందదు, మనుషులు ప్రకృతిలో భాగం. ఓకేనమ్మా. మనం భూమిని గౌరవించి మనం చాలా సమానంగా జీవించాలి. ప్రకృతిని దుర్వినియోగం చేయకూడదు, ఎందుకంటే అది మనకంటే ముఖ్యమైనది. అదే కోట్. ఓకేనమ్మా. కోట్ అంటే ఏంటి? ఎవరో చెప్పింది, ఎవరో రాసింది మనం తీసుకోవడం, దాని కోట్ అని అంటారు. ఓకేనా.